అండి, మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్లపైన కనిపించే ఈ ఆకుని మనం పిచ్చి మొక్కగానే పారేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి కుప్పింటి ప్లాంట్ అని అంటారండి. అలానే దీన్ని పిప్పింటి ప్లాంట్ అని కూడా అంటారు. రెండు రకాలుగా పిలుస్తారండి. మా సైడ్ అయితే పిప్పింటి ప్లాంట్ అని అంటారు. దీన్ని అసలు నేమ్ వచ్చేసి కుప్పింటి ప్లాంట్ అని అంటారండి. ఇది మీ సైడ్ ఏమంటారు ఈ ప్లాంట్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆకుని తీసుకుని ఇలా చేతిలో వేసేసుకుని ఆకుల్ని ఇలా రఫ్ చేసేసి మీకు పిప్పొని ఎక్కడైతే ఉందో ఆ పిప్పొని దగ్గర నైట్ పడుకునే ముందు ఇలా ఒక ఆకుని తీసుకుని ఇలా పసరు తీసుకుని ఆ పసరు ఆకుతో పలగా ఈ విధంగా చక్కగా పొన్ను దగ్గర పెట్టేసామనుకోండి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. క్రమేణా మనకి పిప్పొని పెయిన్ ఈజీగా తగ్గిపోతుందండి. ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈ ఆకును ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. మనకి ఎక్కువగా అనుకోకుండా ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటాం, దెబ్బ తగులుతూ ఉంటుంది కదా, అలా పొండుల దగ్గర కానీ ఇలా గాయాల దగ్గర కానీ ఈ ఆకు పసరను వేసామనుకోండి చక్కగా రిలీఫ్ అయిపోతుంది, ఆ గాయం కూడా మానిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఇలాగ పిప్పింటి ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో పసుపు వేసేసి పింపుల్స్ దగ్గర మనం అప్లై చేసామనుకోండి, పింపుల్స్ నైట్ పడుకునే ముందు పింపుల్స్ పైన అప్లై చేసి ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా అప్లై చేయటం వల్ల పింపుల్స్ కూడా తగ్గిపోతాయండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే ఎక్కువగా ఫీవర్తో బాధపడే వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా ఆకు పసరుని తీసి మనం కాటికి ఎలా పెట్టుకుంటామో అలాగా ఇలాగ ఈ పసర్ని కాటికిలాగా పెట్టుకున్నా కూడా ఆ ఫీవర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. సో మా అమ్మమ్మ గారు చెప్పినటువంటి టిప్ అండి, ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది.